మనందరికీ తెలుసు కదా, విజయవాడనే భారీ వర్షాలు అయితే ముంచెత్తినాయి. అయితే ఈ భారీ వర్షాలు ఈ స్థాయిలో విజయవాడనే జలదిగ్బంధం చేయడానికి ప్రధాన కారణం ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా విజయవాడలో ఒక ప్రధాన బుడమేరు కాలువ అని చెప్పేసి ఒక కాలువ ఉంటుంది. అయితే ఆ కాలువ గత కొన్నాళ్ళ నుంచి సరైన మెయింటెనెన్స్ అంటే ప్రభుత్వాలు ఆ కాలువను పట్టించుకోవడం వల్ల, వివిధ రకాల నీళ్ళు ఆ కాలువలో కలవడం వల్ల, అలాగే ఆ కాలువలో చెత్త చెదరం పెరిగిపోవడం వల్ల ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఎందుకు అంటే ఒక కాలువని ఫ్లోని ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ కాలువ నీళ్ళు అలా పోతాయి. అదే ఆ కాలువకి ఏమైనా అడ్డుగా ఉంటే ఆ నీళ్ళు అనేవి ఆ పక్క పరిసర ప్రాంతాలకు వెళ్తాయి. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి బుడమేరు కాలువకి మరమ్మతులకు నోచుకోవట్లేదు అనమాట, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. అలాంటి సందర్భంలో వానలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎలా పోవాలో తెలియక జనావాసాల్లోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే బుడమేరు కాలువ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే విజయవాడ ఈ స్థాయిలో జలదిగ్బంధానికి గురైందని అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది. అదే ప్రభుత్వాలు ముందుగానే పట్టించుకొని ఆ బుడమేరు కాలువని మంచిగా చేసినట్లయితే, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే ఈ స్థాయిలో ఒకవేళ వరదలు వచ్చినా కానీ ఈ స్థాయిలో ఇంత ఎఫెక్ట్ ఉండకపోదు అని అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.